ఇరాన్‌కి ఎవరు వెళ్ళొద్దు. ఇరాన్‌లోన మన వాళ్ళందరూ ఖాళీ చేయండి. వరుసపెట్టి అడ్వైజరీలు. మన వాళ్ళకి చెప్పాం, చైనా వాళ్ళు చెప్పారు, రష్యా వాళ్ళు చెప్పారు, అమెరికా చెప్పింది. అంటే యుద్ధం అనేది దగ్గరకొచ్చింది. ఇప్పటికే అమెరికన్ బలగాలు ఇరాన్ చుట్టూతా ఉన్నాయి. ఇరాన్ తనదైనటువంటి ఫ్రాక్సీలైనటువంటి యుద్ధ విన్యాసాలు చేయగలిగినటువంటి తీవ్రవాద సంస్థలతో అది సిద్ధంగా ఉంది. ఎవరు ముందు పేలుస్తారన్నది తెలీదు. మొన్న 2 సార్లు కవ్వింపులైనయి. ఏవి చేయలేదు ఇరాన్. ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహారాల్లాగా ఉండదు. పాకిస్తాన్ లాగా కాదు ఇరాను. ఏదో జరుగుతుంది. ఇప్పుడు అమెరికా కనుక ఇరాన్ మీదన అటాక్ స్టార్ట్ చేస్తే, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేస్తే ప్రారంభిస్తే, అప్పుడు ఇరాన్ ఏం చేస్తానంటోంది? ఇజ్రాయెల్‌ని నాశనం చేస్తానంటోంది. అప్పుడు పెద్ద ఎత్తున మిస్సైళ్ళు వదులుతుంది. ఆ మిస్సైళ్ళని దారిలో పడగొట్టే పని జోర్డాను, ఈజిప్టు, అమెరికా, యూరప్ దేశాలన్నీ కలిసి చేస్తాయి. తద్వారా ఇజ్రాయెల్ మీదకి అదేమి వెళ్ళనీయకుండా మధ్యలోనే ఆపేసేసి ధ్వంసం చేయటం అన్నట్టు. అప్పుడు ఆ మధ్యలో ఉన్న దేశాలలోనూ పడతాయి. అదే సందర్భంలో అక్కడితో వదిలిపెట్టదు. ఇరాన్ అమెరికా మీదకి లాంగ్ రేంజ్ మిస్సైల్స్‌ని వదులుతుంది. అప్పుడు అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అమెరికన్ బేసులు ధ్వంసం చేస్తానంది. చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 7, 8 దేశాల్లో అమెరికన్ ఎయిర్ బేసులున్నాయి. ఆ బేసుల మీద దాడి చేస్తుంది. చేస్తే అది అమెరికాది వాళ్ళది కాదు కదా! వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేసుల మీద కాబట్టి ఆ దేశాల మీద యుద్ధం కిందకొస్తుంది. ఆ దేశాలు యుద్ధం చేయకపోతే ఆ దేశాల యొక్క పాలకులు అసమర్థులుగా వాళ్ళ ప్రజల ముందు నిలబడతారు. కాబట్టి వాళ్ళు యుద్ధంలోకి దిగాలి. వాళ్ళు యుద్ధంలోకి దిగి, ఇరాన్ యుద్ధంలోకి దిగి, ఇజ్రాయెల్‌తో యుద్ధంలోకి దిగి, అమెరికా యుద్ధంలోకి దిగితే పెను యుద్ధం సంభవిస్తుంది. మరి ఇది వెళ్తుందా? ఆగుతారా? చూడాల్సుంది.